F-53 ఫుల్ క్లియర్ చేద్దాం అంటే ఒకసారికి యాక్సెప్ట్ చేస్తుందా ఏంటి అదో కూడా ఒకసారి. సో 70,000 ఫుల్ క్లియర్ చేద్దాం. ఇది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ పార్షల్ చేద్దాం. ఇక్కడ జిఎల్ అడగండి, జిఎల్ అకౌంట్ ఇక్కడ అమౌంట్ ప్రాసెస్ ఓపెన్. సో ఫుల్కి ఫుల్ చేసేయండి పేమెంట్. ఓకే ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఒకసారి చూద్దాం. FB60 వెండర్ ఇన్వాయిస్. పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అండి. బేస్ లైన్ రేట్ చదువుతుంది, బేస్ లైన్ రేట్ ఏమండి. సో అమౌంట్ ₹1,00,000. సిమ్యులేట్ చేస్తే పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్. దీంట్లో మనం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ చూడాలండి, ఇది FBL1. సో ఇది ₹1,00,000. ₹1,00,000కి 50,000 కట్టేస్తాను. F-53. సో నేను పాప్ పేమెంట్ చేయొచ్చు, లేకపోతే 40,000 కట్టొచ్చు, 50,000 కట్టొచ్చు, మీ ఇష్టం. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రాసెస్ ఓపెన్ అయ్యాం. ఇక్కడ మనకి జిఎల్ తీసుకోవాలి, ఇక్కడ అమౌంట్ తీసుకోవాలి. ఇక్కడ సిటీ బ్యాంక్ జిఎల్ అమౌంట్. ఓకే సో ఇది ఇంకా 50,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ₹1,00,000కి 50,000 కడితే 50,000 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఇది పార్షియల్ పేమెంట్. పార్షియల్ పేమెంట్లో ఏం చేయాలంటే ఇక్కడ సో మనం ఎంత కడుతున్నామో అంత తీసుకోవాలండి. 50,000 అని చెప్పి తీసుకోవాలండి. సో ఇది పార్షియల్ పేమెంట్ అయితే ఎంత కడుతున్నామో అంత తీసుకోవాలి. సేవ్ చేస్తే మనకి కరెక్ట్లీ మార్కులు అయినటువంటి ఇది మార్క్ చేసిన దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. దీంట్లో పేమెంట్ టర్మ్ తీసుకోమంటుంది సిస్టమ్. బ్యాక్ వచ్చేసి సేవ్ చేసిన వల్ల డైరెక్ట్ సేవ్ చేసిన ఎంటర్ కొడితే అయిపోతుంది పేమెంట్. సో పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి సో ఇది ₹1,00,000కి నువ్వు పేమెంట్ 50,000 కట్టినట్టు అన్నమాట. ₹50,000. నెక్స్ట్ 50,000 కట్టేస్తే మనకి ఏమవుద్ది, స్టాండర్డ్ క్లియరింగ్ అవుతుంది. ఇది పార్షియల్ క్లియరింగ్, సగం. ఓకే సగం కట్టడం. ఇది ఈ 50,000లో 25,000 అవ్వట్లేదు మనకి సిస్టంలో. ఈ 50,000కి ఇంకో 25,000 కట్టాలనుకో మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, F-53. ఇది అవ్వట్లేదు, ఇందాక అలాగే ట్రై చేస్తాం మనం. ఎందుకు అవ్వట్లేదు చూద్దాం ఒకసారి. ఇది జిఎల్ అకౌంట్, సిటీ బ్యాంక్. ఇది అమౌంట్, ఇది వెండర్. సో మనకి ఇక్కడ ఇది కూడా పిక్ అయిపోతుంది. ఓకే సో పార్షియల్ పేమెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం పేమెంట్ చేయాల్సింది ఎంత అండి, ₹25,000. సో 25,000 దీనికి ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. దీనికి ఇచ్చినా అవ్వట్లేదు.
జనరల్గా దీనికి ఇవ్వకూడదు, మనం దీనికి అడ్జస్ట్ చేయాలి 25,000, కానీ అడ్జస్ట్ చేస్తుంటే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఒక్క నిమిషం, ఇది మళ్ళా బ్యాక్ రండి. రెండోసారి మనకి అవ్వట్లేదు, అదే చూస్తున్నాను. సో 25,000 రూపాయల పేమెంట్. సార్ ఇక్కడ రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి సార్, పార్షియల్ కాకుండా. రెసిడ్యూల్ చేద్దామా? సో రెసిడ్యూల్లో మనకి 25,000 డిఫరెన్స్ అమౌంట్ చూపిస్తున్నారు, 25,000 తీసుకుందాం. రెసిడ్యూల్ వచ్చేటప్పటికి ఇది క్లియర్ అవుతుంది. నాకు రెండోసారి చేసేటప్పుడు రెసిడ్యూల్ క్లియర్ అవుతుంది. రెసిడ్యూల్లో చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో క్లియర్ చేస్తే మనకి ఇంకా 25,000 ఉంది. ఈ 25,000 ఫుల్ పేమెంట్ చేస్తే ఇంకా 0 అయిపోద్ది బ్యాలెన్స్. ఆఫ్ డాష్ 53. హౌస్ బ్యాంక్. సో ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ? సో 25,000కి 25 అంటే ఫుల్ క్లియరింగ్. సో ఇక్కడ మీ వెండర్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఎప్పుడు సేమ్ ఉంది ఇంకా. ఓకే, 25,000కి 25,000 స్టాండర్డ్ డివిడెండ్. అర్థమైందా? సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లియరింగ్ మొత్తం 0 అయిపోయినట్టు. ఓకే, ఒక 4-5 లైన్ ఐటమ్స్ ఉంటే ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇన్వాయిస్లు పోస్ట్ చేద్దాం. సో 1,00,000 రూపాయలతో ఇన్వాయిస్లు పోస్ట్ చేద్దాం. పర్చేస్ అకౌంట్ తీసుకొని ఒక 4-5 ఇన్వాయిస్లు పోస్ట్ చేద్దాం. బేస్ లైన్ రేట్, పర్చేజ్ అకౌంట్ యాడ్ టు వెండర్. ఓకేనా? సో ఇదే డాక్యుమెంట్ మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేయాలంటే గో టులోకి వెళ్ళి పోస్ట్ విత్ రెఫరెన్స్, సేమ్ డాక్యుమెంట్ మళ్ళీ పోస్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ పోస్ట్ చేస్తాం. ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే మళ్ళీ గో టులోకి వెళ్ళి పోస్ట్ విత్ రెఫరెన్స్, అంటే ఇందాక పోస్ట్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ సేమ్ పోస్ట్ చేయాలంటే మళ్ళీ ఇలా పోస్ట్ చేస్తాం. ఓకే, 3 డాక్యుమెంట్లు పోస్ట్ చేశాను, 3 ఇన్వాయిస్. ఇవన్నీ పక్కన క్లియర్ చేసేసి పక్కన పెట్టండి. కానీ ఏపీ L1 3 ఇన్వాయిస్లు. ఓకే, ఈ 3 వెండర్కి ఎంత కట్టాలి? 3 లక్షలు కట్టాలి. ఇప్పుడు నేను 2 లక్షలే కట్టాలనుకుంటున్నాను. ఈ ఐటమ్ అంటే ఇది కట్టాలనుకుంటున్నా. ఏ క్లియరింగ్ ఇది? పార్షియల్ క్లియరింగ్. చూడండి, సేమ్ ఇందాకలాగే ఈ డీటెయిల్స్ ఇన్పుట్స్ సేమ్. సిటీ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అమౌంట్ 2 లక్షలు కట్టాలనుకుంటున్నాను. 2 లక్షలు ఇచ్చేసినా పర్లేదు, ఎట్లా లేకపోతే తెలియకపోతే అమౌంట్ ఒకటని ఇచ్చుకోండి. ఇక్కడ మళ్ళీ సేమ్ వెండరే, ఇది సేమే. ఓకే, సో 3 లక్షలకి 2 లక్షలు కడదాం అనుకుంటున్నాను. ఏ క్లియరింగ్ ఇది? పార్షియల్ క్లియరింగ్. సో ఏ లైన్ ఐటమ్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేను? ఇది మాత్రమే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఈ వెండర్కి 3 లక్షలు కట్టాలి. ఇదే 1 లక్ష ఒకసారి కొన్నాం, 2 లక్షలు ఇంకోసారి కొన్నాం, ఇంకో లక్ష 3 సార్లు 3 లక్షలు పెట్టుకున్నాం. ఓకే, ఇది క్లియర్ చేయాలంటే ఈ లైన్ ఐటమ్ క్లియర్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే పార్షియల్ పేమెంట్ కాబట్టి పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం డిస్సెలెక్ట్ చేయాలి. ఇది క్లియర్ చేయట్లేదు కాబట్టి దీన్ని డిస్సెలెక్ట్ చేయండి. సో అంటే ఇది సెలెక్టెడ్లో ఉన్న ఈ 2 ఐటమ్స్ మనకు క్లియర్ అవుతాయి అన్నమాట. సేవ్ చేయండి.
ఇక్కడికి వెళ్ళి చేస్తే నీకు ఇంకా మిగిలేది ఎంత? అది 1,00,000 రూపాయలు. ఈ 1,00,000కి మళ్ళా నేను 60,000 కట్టాలనుకుంటున్నాను. ఏ క్లియరింగ్? పార్షియల్ క్లియరింగ్. F-53. ఎంత క్లియర్ చేయాలనుకుంటున్నా? 1,00,000కి ఒక 60,000 కట్టాలనుకుంటున్నా. ఇక్కడ జిఎల్ తీసుకొని ఇక్కడ 60,000 తీసుకోండి. 1,00,000కి 60,000 కట్టాలి. ఏ క్లియరింగ్ అండి? పార్షియల్ క్లియరింగ్. సో ఇక్కడ మనం గండారు ఇవ్వాలి. సో 1,00,000 రూపాయలకి 60,000 కడుతున్నా. ఏ క్లియరింగ్ ఇది? పార్షియల్ క్లియరింగ్. సో ఇక్కడ ఏం చేయాలి నువ్వు? 60,000 అని చెప్పి రాయాలి. అప్పుడు ఇదేమవుతుంది? 0 అవుతుంది. సేవ్ చేస్తే మార్కులు లైన్ ఐటెంలో ప్రాబ్లం ఉందా? దీన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ టర్మ్స్ తీసుకొని సేవ్ చేయండి, ఎంటర్ కొట్టండి, అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి చూసుకుంటే ఎంత పోయింది? ఇంకా 40,000 మిగిలింది. ఈ 40,000కి 20,000 కట్టాలనుకుంటున్నాం. 40,000కి పోనీ 20,000 30,000 కట్టాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ F-53. ఇవి సేమ్ ఇందాకలాగే జిఎల్స్. ఎంత కట్టాలి? 40,000కి 30,000. సో ఇది పార్షియల్ అవుతుందో పార్షియల్ అవ్వట్లేదు. ఇది చూద్దాం, పార్షియల్ కూడా అవుతుందో లేదు చూద్దాం. ఏమవుతుంది చూద్దాం. ఓకే, ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. 40,000కి ఎంత కడుతున్నాం? మళ్ళా 30,000 కడుతున్నాం. పార్షియల్ సెలెక్ట్ చేసుకొని 30,000 తీసుకుంటుంటే మనకి అవ్వటం లేదు, ఇలా వస్తుంది. అందుకే దీన్ని ఏం చేద్దాం? రెసిడ్యూల్లోకి వెళ్ళి, సో ఈ రెసిడ్యూల్లోకి వెళ్ళి, సో మనం ఈ రెసిడ్యూల్లోకి వెళ్ళి చేయాలి మనం. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను మళ్ళీ. మీరు రెసిడ్యూల్ అలా రెండోసారి చేసినప్పుడు రెసిడ్యూల్ తీసుకోండి. రెసిడ్యూల్లో ఏంటంటే మీకు డిఫరెన్స్ అమౌంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఓపెన్ అవుతాం. ఓకే, 40,000కి 30,000 కడుతున్నాం కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఎంత? 30,000 కడుతున్నాం కాబట్టి 30,000 అండ్ మైనస్ 30,000 అని చెప్పి తీసుకోండి. సో అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే డిఫరెన్స్ అమౌంట్ 40,000కి 30,000 తీసేస్తే వచ్చే అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ అన్నమాట. సో ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇంకా 10,000 కట్టాలి. ఓకే, ఈ 10,000కి మొత్తం ఫుల్ క్లియరింగ్ చేయాలంటే క్లియరింగ్ మళ్ళీ స్టాండర్డ్ క్లియరింగ్. జిఎల్ అకౌంట్ 10,000. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్తో మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెసిడ్యూల్ క్లియరింగ్ గురించి ఫుల్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఒక ఇన్వాయిస్ బుక్ చేద్దాం టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. FB60 ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ ఏంటండి? FB60. సో ఇక్కడ జిఎల్ తీసుకోండి. ట్రేడ్ పర్చేజ్ అకౌంట్ టు వెండర్. పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్లో పేమెంట్లే కదా ఇందులో ఉన్నాయి. పర్చేజ్ అకౌంట్
వెండర్. ఎక్కడ చూడొచ్చు ఇవి? ఎక్కడ చూడొచ్చు చూడాలంటే ఎఫ్బి L1. సో మొత్తం ఎంత కట్టాలి ఈ వెండర్కి? 1,00,000 రూపాయలు కట్టాలి. నేను ఎంత కడతాను? 30,000 కడతాను రెసిడ్యువల్ క్లియరింగ్ ద్వారా. ఓకే, ఏ క్లియరింగ్ ఇది? రెసిడ్యువల్ క్లియరింగ్ F-53. రెసిడ్యువల్ క్లియరింగ్ లో మనకి ఏమవుతుంది? న్యూ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. దేంతో? కేజెడ్ తో న్యూ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. బ్యాలెన్స్ అమౌంట్ జనరల్గా అయితే మీకు మీ ఇన్వాయిస్ ఎంత అండి? 1,00,000 రూపాయలకి 30,000 కడితే బాకీ ఎంత? 70,000 అని చెప్పి పార్సల్ క్లియర్ చెప్పుద్ది. రెసిడ్యువల్ క్లియర్ అనుకోండి, 1,00,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలకి 30,000 కడితే ఎంత కట్టాలి? 70,000కి కొత్త డాక్యుమెంట్ నెంబర్తో జనరేట్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ నెంబర్ మారిపోతుంది. అర్థమైందా? న్యూ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్ విత్ కేజెడ్ తో కొత్త డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఎంత కడుతున్నాం మనం? 30,000 కడుతున్నాం. సో 1,00,000 రూపాయలకి 30,000 కడుతున్నాం. ఏ క్లియరింగ్? రెసిడ్యువల్ క్లియరింగ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అమౌంట్తో మనం ఇక్కడ వేసుకోవాలి రెసిడ్యువల్ క్లియరింగ్ లో. అప్పుడు ఇది 0 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు ఏం చెప్పాను నేను? 1,00,000 రూపాయలకి 30,000 కడితే డిఫరెన్స్ అమౌంట్తో న్యూ డాక్యుమెంట్ నెంబర్ కేజెడ్తో వస్తుంది అన్నాను. ఇది వచ్చిందా? ఇంకా నువ్వు 70,000 కట్టాలన్నట్టు లెక్క. ఈ 70,000 మనం ఫుల్ కట్టేయాలంటే ఇది స్టాండర్డ్ క్లియరింగ్. సేమ్ ఇన్పుట్ సేమ్. ఎంత కట్టేస్తున్నావు? తెలియకపోతే ఒకటాన్ని ఇచ్చుకోండి, లేకపోతే మొత్తం కట్టేసేయండి. ఒకటాన్ని ఇస్తున్నా ఊరికే ఒక ఐడియాకి వస్తుంది మళ్ళీ ఇలా కూడా చేయొచ్చు అని. ప్రాసెస్ ఓపెన్ అది. ఎంత కట్టాలంటే 70,000. ఓకే, సో చార్జ్ ఆఫ్ డిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ 70,000 కట్టాలని తెలిసిపోయింది కాబట్టి 70,000 అని చెప్పి తీసుకొని ప్రాసెస్ ఓపెన్ అవుతాం. 0 70,000కి 70,000 కట్టేస్తాం. పార్షియల్ స్టాండర్డ్ రెసిడ్యువల్ సి కోడ్ F-53. రెసిడ్యువల్ లో న్యూ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్ విత్ కేజెడ్ అంతే. ఓకేనా? రైట్, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ ఆల్. సీ టుమారో.